2014-19 మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష. ఒక ఇరిగేషన్ లో 40,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష, ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష. విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా, పడిపోకుండా చూశాడు అధ్యక్ష, నిలబెట్టాడు, పరుగులు పెట్టించాడు అధ్యక్ష. 40,000 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అట్లాంటిది ఇరిగేషన్ లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అనంటే కేవలం ఒక తపన, ఆరాటం, పడిపోకుండా నిలబడాలి, మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన నాయకత్వం అధ్యక్ష. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష గత 5 ఏళ్లలో? ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు ఇవాళ వచ్చేటువంటి అర్జీలు ఏమొస్తున్నాయి అధ్యక్ష? ఇరిగేషన్ ఇరిగేషన్ ఇరిగేషన్. రాయలసీమ తీసుకున్నా, ఉత్తరాంధ్ర తీసుకున్నా, ఆఖరికి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా కూడా ఇరిగేషన్ రిప్రజెంటేషన్లు అధ్యక్ష. నేను గత 40 ఏళ్ళలో 30 ఏళ్లలో రాజకీయాలలో రాయలసీమలో నీటి గురించి చర్చను చూసాం, ఉత్తరాంధ్రలో చూసాం. ఎప్పుడు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు అధ్యక్ష. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయడం ఆపేశారు. మొన్నటికి మొన్న మన బుడమేరుని నిర్లక్ష్యం చేయడం మూలన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఏ ఒక్క రంగంలోనూ పెట్టుబడి పెట్టకుండా, ఒక రూపాయి ఆదాయాన్ని వచ్చేటువంటి దిశగా రాష్ట్రాన్ని తయారు చేయకుండా వదిలేయడం మూలన ఇవాళ రాష్ట్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి గాడిన పెట్టాలి అని అంటే మనం అందరం కలిసి పనిచేయాలి అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.